హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తీస్ కిచెన్. ఈరోజు వీడియోలో చక్కెర పొంగలి చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కొలతలతో చేస్తే మనకి ఈ చక్కెర పొంగలి అచ్చం గుడిలో పెట్టే ప్రసాదంలానే చాలా కమ్మగా ఉంటుంది. పండుగ రోజున ఎక్కువ హడావిడి లేకుండా చాలా ఈజీగా చేసి అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టచ్చు. సో ఇప్పుడు ఈ టేస్టీ చక్కెర పొంగలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ తీసుకొని దీనిలో ఒక హాఫ్ కప్ వరకు పెసరపప్పు వేసుకోవాలి. ఈ స్వీట్ చేయడానికి యూజ్ చేసే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఒకే కప్తో మెజర్ చేసి తీసుకోవాలి. అప్పుడే ఈ చక్కెర పొంగలి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ పప్పు అంతా కూడా లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పెసరపప్పు ఫ్రై అవడానికి టోటల్గా ఒక 7 to 8 minutes వరకు టైం పడుతుంది. సో ఇలా మంచి కలర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇలా బాగా చల్లగా అయిన తర్వాత దీనిలో ఒక 3/4 కప్ వరకు రైస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ ఇంకా పప్పు కూడా ఒక 2-3 సార్లు బాగా కడిగి తీసుకోండి. మనం ఒక 1/4 కప్ వరకు పెసరపప్పు తీసుకున్నాం కదా, అలానే ఒక 3/4 కప్ వరకు రైస్ తీసుకున్నాం. సో టోటల్గా 1 కప్ అయింది కదా. ఈ రెండు కలిపి ఎంత అయిందో దానికి డబల్ క్వాంటిటీలో వాటర్ యాడ్ చేసుకోవాలి. సో 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 2 విజిల్స్ తర్వాత కుక్కర్లో ప్రెషర్ అంతా నార్మల్గా పోయాక ఓపెన్ చేస్తే రైస్ అనేది ఇలా పొడి పొడిగా వస్తుంది. ఈ చక్కెర పొంగలికి రైస్ అనేది ఇలా పొడి పొడిగా ఉండాలి. ఇప్పుడు ఈ రైస్ని మూత పెట్టేసి రెడీగా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పాకం కోసం మరొక ప్యాన్లో ఒక హాఫ్ కప్ వరకు బెల్లం ఇలా చిన్నగా తరిగి వేసుకోవాలి. తర్వాత 3/4 కప్ వరకు షుగర్, ఒక 1/2 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం ఇంకా పంచదార అంతా బాగా కరిగేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా బాగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇది మరీ తీగ పాకంలో కాకుండా కొంచెం స్టిక్కీగా అయితే సరిపోతుంది. ఇలా స్టిక్కీగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ముందుగా కుక్ చేసిన రైస్లో ఇలా వడగట్టి వేసుకోవాలి. ఇలా వడగట్టి వేయడం వల్ల బెల్లంలో ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఈ పాకం అంతా కూడా రైస్లో బాగా మిక్స్ చేసి ఇది పల్చగా ఉంది కదా, కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కొంచెం దగ్గరగా అయిన తర్వాత దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి మరొక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా బాగా దగ్గరగా అయిన తర్వాత ఫైనల్గా ఫ్లేవర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, మరొక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో ఒక చిటికెడు పచ్చకర్పూరం ఉంటే యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా బాగా కలిపిన తర్వాత పక్కన పెట్టి ఇప్పుడు వేరొక కడాయిలో ఒక 4 to 5 టేబుల్ స్పూన్ వరకు ఘీ యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు పచ్చి కొబ్బరి ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసి వేసుకోవాలి. ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే అది అయినా కూడా వేసుకోవచ్చు. ఇవి ఇలా బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా కాజు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఇలా మంచి కలర్లో వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రైస్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ చక్కెర పొంగలికి నెయ్యి కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. టోటల్గా ఈ చక్కెర పొంగలిలోకి మనం ఏ కప్తో అయితే అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకున్నామో అదే కప్తో ఒక 1/2 కప్ వరకు నెయ్యి పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీరు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా ఘీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అంతా బాగా కలిపితే టేస్టీగా చక్కెర పొంగలి రెడీ అయిపోతుంది. ఈ స్వీట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం గుడిలో పెట్టే ప్రసాదంలానే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసి దానిలో ఉన్న ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.